దయ ఎక్కువ. దేవుని పిల్లలారా, మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానంలో ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించుకున్నామండి. ఈ ప్రజలతో నీ విట్లనము యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో ఈ మాట సెలవి, యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ ఈ మాటలు చెప్పండి. ఎందుకంటే మీ ఎదుట నేను 2 మార్గాలు పెడుతూ ఉన్నాను. ఒకటి జీవ మార్గం అంటండి, 2 మరణ మార్గం. దేవుని బిడ్డలారా, ప్రతి జనుల ఎదుట కూడా దేవుడు 2 మార్గాలు ఉంచుతూ ఉన్నాడు. ప్రతి మనుషుని ఎదుట కూడా దేవుడు 2 మార్గాలు ఉంచుతూ ఉన్నాడు. మనము ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలి అంటే జీవ మార్గంలో నడవాలి. లోకంలో నడుస్తూ లోక అందచందాలలో మనము ములుగుతూ తేలుతూ చివరికి మన ప్రయాణము పాతాళానికి చేరాలంటే మరణ మార్గంలో నడవాలి. ప్రియులారా, ప్రభు ఇంత ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా మనము మూర్ఖించి మరణ మార్గంలో నడిస్తే దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ మార్గంలో నడిస్తే ప్రమాదం ఉందని మనకు తెలిసి కూడా మనం నడిస్తే దానికి బాధ్యులు దేవుడు ఎంత మాత్రమో కూడా కాదు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు బాధ్యత వహిస్తాడు అంటే, ఒక పని మనము చేయొచ్చా లేదా అని చెప్పి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు అంటండి, దేవుడు ఆ పని చేయమని మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పనిని మనం హృదయపూర్వకముగా యథార్థముగా దేవుని ప్రకారంగా మనం జరిగించినప్పుడు అందులో కనుక తేడా వస్తే దానికి బాధ్యత ఆయన వహిస్తాడు, చెప్పింది ఆయన గనక. అంతే తప్ప మన సొంత ఆలోచనతో ఇలాగ చేస్తే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకు నడిచినట్లయితే అందులో వచ్చేటటువంటి కష్టాలకి శ్రమలకి ఫలితానికి ఆయన ఎంత మాత్రము కూడా బాధ్యత వహించడి. సత్యాన్ని గమనించాలి దేవుని బిడ్డలారా. దేనికి దేవుడు బాధ్యత వహిస్తాడు, దేనికి దేవుడు బాధ్యత వహించడో మనం తెలుసుకోకుండా మనము వెళ్ళిపోయినట్లయితే అనేక శ్రమలను మనము ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మీకు ఒక చిన్న మాట చెప్పిన వాక్యంలో వెళ్ళిపోతాను. మనం కారు కొన్నాం, కారు అవసరమై ఉన్నది. ఎందుకంటే మంగళవారం ప్రార్థనకు అనేకులు రావాలంటే ఈ గ్రామానికి ఆస్కారం లేదు. సరే, మనకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఒక కారు కొన్నట్లయితే ఇటు పరిచర్యకి ఉపయోగపడుతుంది, అటు జనాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కారు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ధన సహాయం కూడా వెంటనే కూలిపోయింది. చిలకలూరుపేట వెళ్ళాము, ఆ కారు అక్కడ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాము. దానికి కావాల్సినటువంటి కారు కొనుక్కొచ్చాము 1,30,000. సరే, ఆ కారు తిరుగుతుంది. వచ్చిన తర్వాత అనేకమైన రిపేర్లు నడుస్తూ ఉంది ఆ కారు. దాన్ని రిపేర్ చేయించే పట్టుకొచ్చాం, కానీ ఇంకా అనేకమైన రిపేర్లు వస్తూ ఉన్నాయి. అనేకమైన సమస్యలు ప్రారంభమవుతున్నాయి. రిపేరు వెంబడి రిపేరు. అయితే ఆ కారు మీద పెంటపాడి నుంచి అక్కడ ప్రార్థనకు వచ్చేవారంటే 2 అంటే దరిదాపు 30 మంది వచ్చేవారు. 2 పట్ల కింద తీసుకొచ్చేవాడు, నేనే తీసుకొచ్చేవాడు. ఇటు మల్లిపూడి నుంచి దరిదాపు 20 మంది వచ్చారు, వారిని కూడా నేనే తీసుకొచ్చేవాడిని. మల్లిపూడి ఎంత దూరం చెప్పండి? వాళ్ళు నడిచి వస్తే 10 బార్లు, అంతే కదా. అయినా సరే వారి కారు కోసం ఎదురు తీసేవారు. 20 మంది వచ్చేవారు అక్కడి నుంచి. అలాగే 6,000 నుంచి 2 ట్రిప్పులు వేసి ఇవ్వండి. ఉదయకాలం సన్నిధి చేసేసి ఇక నా పని ఏంటంటే బండి స్టార్ట్ చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపడమే. దింపి మళ్ళీ గబగబా వెళ్ళి ములిగి మళ్ళీ అంగి వేసుకుని వచ్చి మళ్ళీ ప్రార్థనలు ఎక్కించడమే. దేవుని పిల్లలు, ఈ విధంగా మనం చేస్తూ ఉండగా కారు అనేక శ్రమలకు గురవుతూ ఉంది, అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంది. అయితే ఒకరోజు ప్రభువుని అడిగితే ప్రభు అన్నారు, ఎందుకు నాయన ఇన్ని రిపేర్లు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, దానికి కొనటానికి సమయం రాలేదు, సమయం రాకుండా మీరు కొన్నారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమన్నా చెప్పండి ఒక మాట. పోనీ దాన్ని వేసుకుని మేము ఏమైనా సినిమాకి వెళ్తున్నామా, షికారుకి వెళ్తున్నామా, హనీమూన్కి వెళ్తున్నామా? ఆయన పనిలోని కదా వాడుతున్నాం.
ఆయన పనిలోనే వాడుతున్నాం. ప్రార్థనలకు వెళ్తున్నాం, ఎక్కడన్నా ప్రార్థనలు పెడితే వెళ్తున్నాం. అమ్మ ఎవరైనా మేము ఆటో డబ్బులు ఇచ్చుకోలేమయ్యా అంటే ఆ కారు మీద వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విధంగా ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ చేసేది ఆయన పని మీద వెళ్తున్నాము, ఆయన పని మీద తీస్తున్నాము. అయినా ఎందుకు ఈ సమస్యలు ఏర్పడుతుంది? నువ్వు ఈ పనికే కొన్నాం కదా అంటే ప్రభు అన్నారు, నా సమయం ఇంకా రాలేదు, రాకుండా తొందరపడి కొన్నారు అన్నాడు ఆయన. తొందరపడి కొన్నారు అంటే ఏం చేయాలి మనం? సరే అయితే అమ్మేస్తాం నాయన అన్నాం. అమ్మితే మళ్ళీ మీరు కొనలేరు, అమ్మొద్దు అన్నాడు ఆయన. ఉంచండి. ఇన్ని సంవత్సరాలు కూడా దానితో అనేక శ్రమలు గుండా ప్రయాణమే చేశాం. ఇలారా మీకు పాల్లో ఆరాధన ముగించుకుని, ఆరువెల్లో ఆరాధన ముగించుకుని, అవునండి, బల్లిపాళ్ళు ఆరాధన ముగించుకుని, రామేశ్వరం ఆరాధన ముగించుకుని, ఇళ్ళనపూర్లో ఆరాధన ముగించుకుని మళ్ళీ పెంటపాడు ఆరాధనకు పరిగెట్టేవాళ్ళం సాయంకాలం 6 గంటలకి. ఈ కానుక డబ్బులన్నీ పట్టుకెళ్ళి పెట్రోల్ పంపులో ఇచ్చి ఆ డీజిల్ కొట్టరా బాబు అంటే పెంటపాడు వెళ్ళి వచ్చేటప్పటికి ఆ డీజిల్ అయిపోయింది. ఇంటికి చేరేటప్పటికి దరిదాపు 12, 12:30 అడగండి. ఎంత శ్రమ అంటే దేవుని యొక్క సువార్త కొరకు మామూలుగా పరిగెట్టలేదు. దరిదాపు అలాగా 9 నెలలు పరిగెట్టాం. 1 రోజు 2 రోజులు కాదండి, 9 నెలలు. ప్రభు యొక్క పనిలో మరి అంతగా ప్రయాసపడింది ఆ యొక్క వాహనం. ఇక దాన్ని చూస్తే ఇప్పుడు స్పేర్ పార్ట్లు దొరికేటటువంటి పరిస్థితి కనిపెట్టలేదు. ఒక చిన్న నట్టు కావాలన్నా విజయవాడ వెళ్ళాలి అప్పుడే, ఎందుకంటే 25 సంవత్సరాలు అయిపోయింది. ఇక దాంతో దాన్ని మళ్ళీ ఆ రెవెన్యూలు చేయించాలంటే అవ్వదు, పని అయ్యేటట్టు ఏం కనిపించలేదండి. ఇక ఈ సమస్యలు తట్టుకోలేక దాన్ని అమ్మేయటం జరిగింది. కాటాకు అమ్మేశామండి. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్క మారు మన సొంత ఆలోచనతో, మన సొంత నిర్ణయాలతో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. దేవుడే ఉన్నాడు, ఏదో జరుగుతుందని చెప్పి. దేవుడు లేకుండా లేడు, దేవుడు ఉన్నాడు. కానీ ఆయన చెప్పకుండా మనం ముందుకెళ్ళిపోతే ఆయన మౌనంగా ఉండిపోతాడంటే. ఆయన చెప్పి మనం ముందుకెళ్తే సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా చేయబట్టి నడిపిస్తాడు. ఇక్కడ మనం మార్గం గురించి చెప్పుకున్నాం కదా దేవుని బిడ్డలారా. మొదటిగా ఏమన్నాడంటే ఆ జీవ మార్గము, రెండవదిగా మరణ మార్గము. మొదటిగా మనము మార్గం గురించి చూద్దాం. జనముల నుండి ప్రారంభించబడింది మొదటిగా మరణ మార్గం అంటే. ఏ మార్గం అంటే ఇది? మరణ మార్గం. కీర్తన 51వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుంటామండి. దావీదు అంటున్నాడు, అయా నేను పాపములో పుట్టిన వాడను, దావీదు అన్నాడు, అయ్యా నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములు ధరించెను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. నా ప్రియులారా, దావీదు అన్నాడు, నేను పాపములోనే పుట్టానయ్యా, దోషములోనే పుట్టానయ్యా, అతిక్రమంలోనే పుట్టానయ్యా. దేవుని దగ్గర దాంట్లో పాపని అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. దైవప్రజలారా గమనించాలి వాక్యాన్ని. కీర్తన 58వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకున్నామండి. ఇంకా కీర్తన నేను తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడు ఏ బుద్ధి కలిగి ఉంటారండి? విపరీతమైనటువంటి బుద్ధులు వారు కలిగి ఉంటారు. విన్నారా? పుట్టిన తోటనే వారి యొక్క స్థితిగతులు ఏమిటంటే అగస్యముగా వారు తప్పిపోవద్దు వారి దేవుని యొక్క వాక్యం. అనేకులు భక్తిహీనులుగా ఉంటూ ఉన్నారు ఈ లోకంలో, అనేకులు భక్తిహీనులే జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో. అయితే 5వ వచనం ఏం చెప్తుందో చూద్దామండి. మాంత్రికుడు ఎంత నేర్పుగా మాంత్రించినను, మాంత్రికుడు ఎంత నేర్పు
నేర్పుగా మంత్రించినను తమ స్వరము వారికి వినపడకుండా చెవులు మూసుకున్నా పాపండి ఆ చెవిటి పాము వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత చక్కగా చెప్తుందో వాక్యం చూడండి. మంత్రజ్ఞుడు మంత్రిస్తూ ఉన్నాడు. ఎంత నేర్పుగా మంత్రించినా చెవిటి పాముకు వినపడదంటండి. ఏం వినపడదు? చెవిటి పాము వినపడు. దేశప్రభు అన్నారు, పావురము వలె నిష్కపటులై ఉండండి, పాము వలె వివేకము కలిగి ఉండండి. పాము ఎంత వివేకముగా ఉంటుంది చూడండి. పాము కరుస్తుంది అంటాడు. ఏ మనుషుడిని కూడా డైరెక్ట్ గా పాము కరవదు. చూడండి, పాము కరవదు. పాము అమ్మ డైరెక్ట్ గా ఎవరినే కరవదు. దానికి భయం కలిగినప్పుడు ఒకవేళ వీళ్ళు వచ్చి మనల్ని తొక్కేస్తారేమో, మన మీద కాలేస్తారేమో అనుకున్నప్పుడు అది మనల్ని కరుస్తుంది తప్ప డైరెక్ట్ గా మనల్ని కరవదు. ఎప్పుడు మా సందులోంచి వెనక పక్కకి వెళ్తున్నాడు. మా ఇంటికి బొమ్మల వీరికి మధ్యలో మధ్యలో సందులోంచి నేను చీకట్లో లైట్ వేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అది పాము ఉంది కాదు, అది వెనక్కి 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 వెళ్తుంది అని అడిగేస్తా ఉంటే వెళ్ళి పడగిప్పి నిలబడి ఉంది. అది నేను అనుకుంటే పడక్కింద కనిపిస్తుంది నాకు చీకట్లో ఆ నీడ. చీరపోసి ఏంటని చూస్తే బాగుంటుంది. వృందావనం చూస్తే కానీ ఇంకా కరవలేదు. అడుగు తన మీద పడుతుందేమో అనుకుంది కానీ ఇంకా పడలేదు. పాములు వెంటనే మన కరవు. వాటికి ఒక సమయం ఉంటుంది, వాటికి ఒక విధానం ఉంటుంది. దేవుని పిల్లలారా గమనించండి, వాక్యాన్ని తెలుస్తున్న సోదరులు. అయితే చెవిటి పాముకి మనం ఎంతసేపు దాన్ని మంత్రించినా వినపడదంటండి. చెవిటోళ్ళు రోడ్డు అంటే వెళ్ళిపోతున్నాడు వెనకాల ఎంత ఆనందం కొట్టినా వాడు పక్కకి తప్పుకోడు. ఏంటంటే వాడు చెవిటోళ్ళు. దేవుని బిడ్డలారా, అలాగనే ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే మార్గము తప్పిపోయి నడిచే మానవుల్ని చెవిటి పాముతో పోల్చాడు ఆయన. అర్థమవుతుందమ్మా? మార్గము తప్పిపోయే మనుషుల్ని చెవిటి పాముతో పోల్చాడు. ఆయన వాక్యము వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, సేవకుల ద్వారా, మరియు మన సభల ద్వారా, స్వస్థత మహాసభల ద్వారా ఆయన వాక్యము ఎంతగానో విరజిమ్ముతో ఉన్నదండి. అయినా మనుషులు ఎలా ఉన్నారంటే చెవిటి పాములై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వెంతకంటే చెప్పు, వారిలో మార్పు లేదు. నువ్వే విధంగా అంటే బోధించి మార్పు లేదు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఎంతగా ఉపకారం చేసినా సరే మనలో మార్పు లేదు. మార్పు లేని జీవితాలు మరి ఎప్పటికి మారుతాయి చెప్పండి? ఇక చెవిటి పాము జీవితాంతము మారదు. దానికి సువార్త విననేరదు. దాంట్లో మార్పు కనిపించదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు అంటున్నాడు. ఎన్ని మార్లు దేవుడు హెచ్చరించినా సరే వాడు బెన్ హిన్నోము లోయలోకి, తొఫేతు లోయలోకి వెళ్ళి అషీరాదేవి ప్రతిమకు మొక్కుచు, దయోనారకు మొక్కుచు, రొంపాయం అనే దేవతకు మొక్కుచు, తర్తహు దేవతకు మొక్కుచు వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు తప్ప దేవుని మాటలు వారి చెవిలోకి వెళ్ళటం లేదు. మనం చూడండి, సువార్తను వింటాం, అయినా సరే ఒక్కొక్క మారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన క్రియలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఎందుకంటే సమస్తాన్ని మనం లోకంతో పోలుస్తాం. సమస్తాన్ని ఏం చేస్తాం? మనం లోకంతో పోలుస్తాం. ముగ్గు పెట్టకూడదు, అది సాతాను సంబంధం అని తెలుసుకోవడం ఎంతమంది ముగ్గు పెడుతున్నారు చూడండి. క్రైస్తవులు అనేకులు ముగ్గు పెడుతున్నారు. కీడు భోజనం తినకూడదని తెలిసి కూడా అనేక మంది క్రైస్తవులు వచ్చి కీడు భోజనం తింటున్నారు. నా కళ్ళతోనే చూశాను నేను. రక్షణ పొందిన వారే. ఏంటయ్యా అంటే మా పాస్టర్ గారు తినేయచ్చుమంటున్నారండి, తప్పు లేదని అన్నారు. అవునండి, లోకంతో కలవమంటున్నాడు ఆయన. లోకంతో కలిసి ఉన్నప్పుడు మనకి బాధ ఉండదు. లోకంతో కలిసి ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడు ఇబ్బంది జరుగుద్ది అంటే లోకంలోంచి మనం వేరైనప్పుడే.
లోకంలోంచి మనము అనుసరించే పద్ధతిని లోకం చూస్తుంది. దేవుని బిడ్డలారు గమనించండి, మనం అనుసరించే పద్ధతిని తప్పనిసరిగా లోకం చూస్తారు సుమా. అందుకని నీ పద్ధతి ఎలా ఉండాలి అంటే అది ప్రభువుకి అంగీకారమైనదిగా ఉండాలి. దేవుని బిడ్డలను గమనించాలి. రెండవదిగా విశాల మార్గం అంటండి. ఏ మార్గం అంటది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే దైవ ప్రజలారా, అక్కడ విశాల మార్గం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మత్తయి సువార్త అయ్యా అమ్మా యేసు ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అమ్మా నాశనమునకు పోయే ద్వారం అది ఎలా ఉంటుందంటే వెడల్పును. విన్నారా? నాశనానికి వెళ్ళిపోయే దారి ఎలా కనిపిస్తుందంటే అది విశాలంగా కనిపిస్తుంది. ఆ దారిలో అనేక మంది ప్రయాణం చేస్తారు. ఆ దారిలో అనేక మంది ప్రయాణం చేస్తారు. అమ్మా పద్యం అంటుంది కదా, 10 రాడు మాట పాటి అయి ధర చెల్లు. 10 మంది ఏ మాట అయితే మాట్లాడతారో ఆ మాట చెల్లుద్ది అంటాడు జనముల్లో. ఒకడు మాట్లాడిన మాట చెల్లదు, అది అతని మాట ఎవరు వినరు. ఈ ఒక్కడు మాట్లాడే మాట ఏమిటంటే అది యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు యొక్క సువార్త. దేవునికి స్తోత్రం. ఆ సువార్తను ఎంతగా వినిపింపజేసినా, ఆ సువార్త గురించి ఎంతగా చెప్పినా వారు చెవి ఒగ్గటం లేదు, ఒగ్గినట్టు నటిస్తున్నారు తప్ప మరలా దాన్ని వదిలివేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలను గమనించండి. అయితే ఇక్కడ అంటున్నాడు, నాశనములకు పోవు దారి వెడల్పును, ఆ దారి ఏమై ఉన్నది? ఆ విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇరుకును. విన్నారా? ఆయన చివరిలో చెప్పిన మాట చూడండి, ఇరుగ్గా ఉంటుంది, సంకుచితమై ఉన్నది. అనేక ఆలోచనలు పుట్టిస్తుంది. ఎలాగా? అదేంటి ఇంతమంది వాళ్ళు అలాగే వెళ్తున్నారు కదా, వాళ్ళే తెంగురోళ్ళే వెళ్తున్నారా, వాళ్ళు తెలుగులోకి వెళ్తున్నారా? అదే కరెక్ట్ ఏమో. మనం ఒకవేళ మార్గం తప్పికిన ఎలా వస్తున్నామేమో. ఎందుకు వచ్చింది చెప్పలి? వాళ్ళతో పాటు పోతే వదిలిపోద్ది. ఆ దారి ఏమైందంటే సంకుచితమై ఉన్నది, మనల్ని భయభ్రాంతులు చేస్తుంది. అమ్మా కానీ నువ్వు ఆ దారిలో నడవగలిగితే నీ యొక్క ప్రయాణం ఎక్కడికంటే జీవమునకు వెళుతుంది, జీవజల నది వద్దకు వెళుతుంది. ఆ నది వద్ద నాటబడ్డ 12 కాపులు, 12 నెలలు కూడా కాపు కాసేటటువంటి ఆ జీవ ఫల వృక్షముల వద్దకు నుండి నడిపిస్తుంటుంది. ఒక నెల కాయదు, ఒక నెల కాస్తుందనే భావం లేకుండా ఆ నది ఒడ్డున ఉన్న చెట్లు 12 నెలల్లో కూడా కాపు కాస్తూనే ఉంటాయంటే వెడతెరిపి లేకుండా. ఆ జీవ జల నది ఎవరై అంటే యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆయనే జీవము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాడు. ఒకవేళ డైరెక్ట్ గా పరలోకమందు ఉన్న తండ్రి అని దేవునితో మనం మాట్లాడాలి అంటే దానికి మార్గం యేసే. యేసు లేకుండా డైరెక్ట్ గా మనం మాట్లాడలేము. అమ్మా కనుక గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పున దారి విశాలమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరు మాత్రమే గ్రహిస్తారు. నిజాన్ని కొందరు మాత్రమే గమనిస్తారు, నిజాన్ని కొందరు మాత్రమే గ్రహిస్తారు. ఆ నిజాన్ని గ్రహించిన వ్యక్తి ఎక్కడికి వస్తాడంటే నిజ దేవుని వద్దకు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ దాకా ఎందుకు చూడండి, మనకి ఒక వ్యక్తి 22 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి, యవ్వనస్తుడు. అతను త్రాగుచూ ఉన్నాడు. అతనికి జబ్బు చేసింది, అనారోగ్యం చేసింది. అయితే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ అన్నాడు, అయ్యా ఈ లోన ఉన్నటువంటి పార్ట్లన్నీ కూడా పాడైపోయినాయి, ఇతను ఇప్పుడు మందులు ఇస్తాను కానీ తిరిగి త్రాగితే మాత్రం ఇతను బ్రతకడు అని క్లియర్గా చెప్పాడు. డాక్టర్ చెప్పేశాడు, ఇదిగో పలానా పార్ట్లు తేడా వచ్చినాయి, ఇదిగో మందులు ఇవి వేసుకుంటే రీకవర్ అవుద్ది, కొంతకాలానికి బ్రతుకుతావు. నువ్వు త్రాగావంటే మాత్రం మళ్ళీ కష్టం నాయన బ్రతకడం, నువ్వు బ్రతకమని క్లియర్గా చెప్పాడు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తాగుడు మొదలెట్టాడు కదా. మూర్ఖత్వం అవుతుందా మంచిదనం అవుతుందో చెప్పండి అమ్మా. చెప్పాడు క్లియర్గా ఆల్రెడీ, నువ్వు చచ్చిపోతావో బతకరు అని చెప్పి.
అయినా సరే నువ్వు మళ్ళీ దానికే అలవాటు పడుతున్నావు. మూర్ఖత్వం. అంటే ఆ డాక్టర్ మాట లెక్కలేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట కూడా అదే చెప్తుంది. ఒరే నాశనానికి పోతారా, నరకానికి పోతారు, అగ్నిలో పోతారు, అలాగే వెళ్ళొద్దురా బాబు, ఆ మార్గాన్ని వెళ్ళకండి, ఇదిగో నిజమైన మార్గం అని ఆయన మనం ముందు పెడుతూ ఉంటే ఈ మార్గమును మేము వెళ్ళము అని వారు మూర్ఖిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అన్నటువంటి ఈ మాట మేము వినము అంటున్నారు. ఈ మాటను మేము వినము. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. దేవుడు ఆకాశంతోని భూమితోని మాట్లాడుతూ ఉన్నాడు. అవి లోబడుతూ ఉన్నాయి. ఆకాశము లోబడుతూ ఉంది, భూమి లోబడుతూ ఉంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు లోబడుతూ ఉన్నాయి, సర్వ సృష్టి లోబడుతుంది. కానీ దేవుడు కోరుకుని ప్రేమతో చేస్తున్న మానవుడు మాత్రం లోబడలేకపోతూ ఉన్నాడు. లోబడని జీవి ఏదైనా ఉందంటే దేవుని సృష్టిలో అది ఒక్క మానవుడు మాత్రమే. ఎందుకు లోబడుతులేదంటే మానవుడు శరీరాశకు లోబడుతూ ఉన్నాడు. శరీరము లోకం వైపు లాగుతూ ఉంది. శరీరం ఎంతసేపు కూడా లోకం వైపు లాగుతూ ఉంటుంది. అదే దాని దగ్గర ఉన్నటువంటి అలవాటు. అందుకుని రక్షణ పొందిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడంటే ఈ శరీరాశ, మనలో చనిపోయినటువంటి శరీరాశను లేపి దీని ద్వారా మనల్ని వాడు లోబర్చుకుంటూ ఉన్నాడు. తిరిగి ఈ శరీరాశ ద్వారా మనల్ని సాతానుడు లోబరుచుకుంటూ ఉంటాడు. అందుకుని పౌలు అన్నాడు, నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను, నలగొట్టుకున్నాను. ఎలా నలగొట్టుకున్నాడు? దెబ్బలు కొట్టి కాదండి, ఉపవాసము చేత. ఉపవాసము చేత, ప్రార్థన ద్వారా నేను నలగొట్టుకుంటున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం మన మాట వింటుంది. ఎలా పెట్టుకోవాలో అలాగే ఉంటుంది, ఎలాగేసుకున్న చెయ్యి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ అవయవాలన్నింటికి నీరసం వచ్చేది. గుమ్మాలేమో ఆలో దేవునికి స్తోత్రం. మందు కొట్టాడు, మందు పోరం ఉన్నని చెప్పి అడుగుతాడు. అలా ఉండేవు కూర, ఇలాగ ఉండేవు, అన్నం చిమిడిపోయింది, కూర చిమిడిపోయింది, దాని శుభ్రం లేదు, జలుముగుడు శుభ్రం లేదు, అది ఇదని చెప్పేసి. తెలివైన పెళ్ళం అయితే ఆ ఊపు దిగిపోయే వరకు మెదలకుండా ఊరుకుంటుంది. ఆ మత్తు దిగిపోయే వరకు ఏం చేద్ది, మెదలకుండా ఊరుకుంటుంది. మత్తు దిగిపోయేటప్పటికి వీడు అడుక్కోడి పెట్టలాగా అలా పడుకుని ఉంటాడు. అప్పుడు ఇప్పుడు మొదలెడతానమాట దేవునికి స్తోత్రం. ఏం చేస్తే ఇక ఈవిడ మొదలెడుతుంది. తెల్లవారులు భజనే, తెల్లవారులు భజనే ఇంకాడు బతుకు. దేవుని పెట్ట వాక్యాన్ని వినుతున్న సోదరుల సోదరి, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా. దేవుడు సమస్తాన్ని మనం ముందుకు తీస్తూ ఉన్నాడు. మీరు ఎలా జీవిస్తే బాధపడతారు, ఎలా జీవిస్తే మీకు ఇబ్బంది, ఎలా జీవిస్తే మీకు శోధన అని చెప్పి. కానీ ఎంతమంది మనం జీవిస్తున్నామంటే మూర్ఖ, మా కళ్ళెదురుగుండా కనిపిస్తున్నారమ్మా. చెప్తారు కదా టీవీలో, ముగ్గురు కురగాళ్ళు క్రిస్మస్ పండుగకి వెళ్ళొచ్చి గోండ్ డివైడర్ కాదంటే గోండ్ కూడా వేయాలండి, వెళ్ళి గోండ్ కొట్టి ముగ్గురు స్పాట్లో పోయారు. పోయినోళ్ళు పోయారు, వాళ్ళేం పోయింది, వాళ్ళ కన్నా వాళ్ళు ఏడుస్తారు ముగ్గుని. అవునా, వీళ్ళు బాగానే పోయారు, దరిద్రం వదిలింది అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు, భూమికి వారం తగ్గుతుంది. కానీ వాళ్ళ కన్నా వాళ్ళు ఏడుస్తారు. అందులో ఎవరికైనా పెళ్ళైతే కట్టుకుని అది ఏడుస్తుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేదు, ఆడికి బిల్డింగ్ వెళ్ళాలండి వాళ్ళు. అందుకే నేను వీళ్ళు ఎవరైనా బయటకు వెళ్తా ఉంటే నాకు భయం వేస్తుంది. ఈ కురగాళ్ళు, మన కురగాళ్ళు, ఈ ఎవరు వస్తున్నారు కదా, వీళ్ళు ఎవరైనా బయటికి పంపాలంటే ఊటికి 2 సార్లు ఒరే బాబా జాగ్రత్త నాయన, జాగ్రత్త నాయన అని చెప్పుకుంటారు. చాలా దారుణంగా ఉందండి బయట పరిస్థితి. ఆడిపోతే పోయాడు, వచ్చి మనల్ని కొట్టడానికి మనకు ప్రమాదం కదా. అందుకేనంటే దేవుని పిల్లలారా గమనించాలి. మనం ఎంత దేవుణ్ణి కలిగి ఉంటేనే తప్ప మనం క్షేమాన్ని పొందలేము అని ప్రభు పేరట మీకు ప్రతి క్షణము కూడా అనుదిన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే మనము క్షేమంగా ఉండగలుగుతాం. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే మన ప్రయాణాలు సురక్షితంగా ఉంటాయి. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే ప్రతి ప్రమాదం నుండి మనం తప్పించబడి తిరిగి మనం గమ్యాన్ని చేరగలుగుతాం. ఆయన్ని కలిగి లేకపోతే అనేక ప్రమాదాలు, అపవాదం ఏం చేస్తుందంటే మనం చుట్టుముడుతుంది. మనమేమో యేసు ప్రభు అంటాం, అది ఏం చేస్తుందంటే ఎలాగ మనల్ని కృంగదీయాలని చెప్పి అది మార్గాలు వెతుకుతూ ఉంటుంది. యేసు ప్రభుని స్తుతించడం మన పని, మనల్ని కృంగదీయటం సాతాను పని, దేవుడి పని కాదండి. దేవుడు ఎప్పుడు మనల్ని కృంగదీయడు. దేవుడు అన్యాయస్తుడు కాదు అమ్మా. దేవుడు ఎప్పుడు మనం చెడిపోమని చెప్పడం, మన పిల్లలకి మనం చెప్తామా చెడిపోవాలని, అలాగే దేవుడు మనకు చెప్పడం. సాతాను ఏం చేద్దంటే మనల్ని కృంగదీయడానికి మార్గాలు వెతుకుతుంది. ఏ మార్గంలో
అది మనకి దెబ్బ కొడితే కృంగిపోతాము. పిల్లల ద్వారా, భర్త ద్వారా, లోకము ద్వారా, పక్క వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, చుట్టాల ద్వారా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని వెతుకుతూ ఉంటుంది. ఏ మార్గాన్ని మనం లొంగుతామో ఆ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అందుకని క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనుదిన దైనందిక జీవితంలో అనేకమైన అపాయాలు ఉంటుంది. ఆపదలు నన్ను దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మనకి ఆరువేల్లో పండుగ జరుగుతుంది. ముగ్గురు కురగాళ్ళు ఎవరు ఆ రోజు ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నారంటే అమ్మూరు కూడా కానించి నిజంగా బ్రేక్ మీద కాలు వేస్తలేదండి. వాళ్ళు ఎవరో తెలియదు. ఇక గవికినేమని అన్నాం అనుకోండి, ఏమంటారు, ఇష్టం లేకుండా వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారని చెప్పి పెద్దోళ్ళు చెప్తూ గొడవ. అలాగే మనోళ్ళు తప్పకుండా బాబు, తప్పకుండా పక్క తప్పకుండా. అలా డాక్టర్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి మా బామ్మలు తగినట్టున్నారు. ఆడు పట్టుకున్నాడు, ఆ మూలలో నుంచి పెట్టాడు. ఇది ఏ ఊరు అన్నాడు. అందులో ఊరు. ఎక్కడ మీ అమ్మని నాన్న తీసుకురా, ముందు నువ్వు దిగి బండి దిగి అని తోట పెట్టాలి, వాకమండి. చాలా దారుణం అండి పరిస్థితి. ఆడ మిగలరు, ఎదురుగుండా ఉన్నాడు మిగలనే ఉన్నాడు. అది భయం. పోతే పోయేటండి వాళ్ళు మానవుడు గొడవలేదు. కానీ ఎదురుగుండా పక్కన ఉన్నాడు, ఆడు కూడా బలైపోతాడు కదా. చాలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అమ్మ. మనం జాగ్రత్త కలిగి లేకపోతే, మన పిల్లల్ని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా కష్టం పరిస్థితులన్నీ కూడానండి. మూడవదిగా 2 విశాల మార్గం గురించి చెప్పుకున్నాం కదా. విశాల మార్గం ఏంటంటే లోకమే. విశాల మార్గం ఏంటండి? లోకం. పర్లేదు ఒక రోజుకే కదా, పర్లేదు ఒకసారికే కదా, పర్లేదు ఈపటికే కదా. లోకం అలాగ మన దేహానికి చెప్తుంది. ఏమన్నాడు యేసుప్రభు? దేహమా తినుము తాగుము సుఖించుమని చెప్తుంది నీకు వెర్రివాడ. రేపటి కాలంలో, ఈ రాత్రి కాలంలో నీలో ఉన్నటువంటి ఆ జీవుడు బయటకు వచ్చేస్తే ఇదంతా ఎవరిదవుతుంది, ఎవరికి ఇస్తావు, ఏం చేస్తావు అని అడిగాడు. అంతే కదండి. ఎంతమంది వెళ్ళిపోలేదు మన కళ్ళెదుట? ఈ ఊళ్ళో మన కళ్ళెదుట ఎంతమంది వెళ్ళిపోలేదు? బోళ్ళు మంది ఎక్కడో ఎందుకు ఈ ఊళ్ళో. అమ్మా, ఎవరి జీవితం అన్న అంతే. మనం తెలుసుకునే సత్యం ఏంటంటే చివరికి అమ్మ మిగిలేది ఏమి కూడా లేదు. ఏం మిగులుతుంది? నీతో ఏమొస్తుందంటే నీవు చేసిన ధర్మకార్యము, నీవు చేసిన దాన కార్యము, నీవు చేసిన పుణ్యకార్యము, నీవు పడ్డ కనికరము, ఎదుటివానిపై నువ్వు పడ్డ కనికరము, ఇవే నీతో వచ్చి అక్కడ సింహాసనము, ధవళ సింహాసనం ఎదుట సాక్ష్యం పలుకుతాయంటండి. ఇంకా అంతే తప్ప మనం సంపాదించిన బట్ట కానీ, మనం సంపాదించిన బంగారం కానీ, మనం సంపాదించిన ఆస్తి కానీ, మనం సంపాదించిన ఏది కూడా మనతో రాదు. మన వెనకాల ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు, అనుభవించుకుంటారు, మనకి తెలీదు. ఎవరికి తెలుసు చెప్పండి? ఉంచారు, అమ్మేశారు, మనం ఏమన్నా చూస్తా ఉంటామో పైకి వెళ్ళి వీళ్ళు అమ్ముతున్నారా ఉంచుతున్నారని ఇదే పని మా గమనించాలి. దేవుని పిల్లలారా, బ్రతికొండగా ఏంటంటే అమ్మ ఈ పాత్ర నాది, ఈ కంచం మా అమ్మగారింటి కానీ తెచ్చాను, ఈ మాలిపెట్టి మా పుట్టింటోళ్ళు పెట్టారు, అమ్మ ఈ ఏమో మా అత్తోరింటోళ్ళు పెట్టారు, ఇవన్నీ కూడా పోగు చేసుకుని చివరికి ఇవన్నీ కూడా ఇల్లు నాదన్నావు, పొలము నాదన్నావు, ధనము నాదన్నావు చిలక, నీ ఇల్లు నీ పొలము నీ ధనము వదిలేటి రోజొక్కటున్నది. చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ చిలక, మూనాళ్ళ ముచ్చటకు సేవు తరిసేవు ముందు గతి కానవే చిలక. కాశీకి పోయావు గంగ స్నానము చేసి గట్లపైకి ఎక్కావు చిలక,
పైబడిపోయేను పాపంబు పోలేదు అది నీవు తెలుసుకో చిలక. దేవునికి స్తోత్రం. మీరు పాడకండి బయట, ఎందుకంటే ఊరుకోరు. ఎవడన్నా మన పక్కన కాదు, నేనే పాడను, ఎందుకంటే మా బామ్మర్ది పాడడం కాశీ గాయాన్ని తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందంటే మంత్రాలు చంద్రాలు అవి కదా. ఎన్ని చేసినా దానివల్ల ఫలితం ఏమి కూడా లేదు. అందరూ కూడా కాశీ తిరిగి వచ్చిన వాళ్ళే కదా. మీకు కాశీలో ఒకసారి చూడండి, శవాలు అక్కడ తగలబెట్టారు కదా, ఆ రోడ్లు వస్తారు కాశీ గంగలు తాగటానికి అంత భయంకరమో తెలుసది. సగం సగం కాలిన శవాలు. ఒక ఇంగ్లీష్ ఆయన దాన్ని వీడియో తీసి పట్టుకొచ్చి మాకు అక్కడ రిలీజ్ చేసి చూపించాడు. ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ వెళ్తున్న అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే అమెరికాలో ఒక ప్రఖ్యాత సువార్థికుడు అంటండి. ఎవరు ఫోన్ చేస్తున్నారంట, అయ్యా మా ఇంటికాడ ప్రార్థన ఎట్టాలి పెడతామంటే, రేపు పెడతాను మీ ఇంటికాడ ప్రార్థన చెప్పంటండి. పక్కన ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఉన్నారు. సరే ఈయన ఎక్కడ పెడుతున్నాడో తెలుసుకున్నారు. వీళ్ళు దానికి అన్న ముందు దాక్కుని ఈ ప్లేస్లో ఉన్నారంటాడు ఒక చోట్లో. ఈయన సువార్తకు వచ్చాడు, సువార్త మీటింగ్ చెబుతూ ఉన్నాడు. ఏంటంటే వచ్చిన వారి దగ్గర దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో వచ్చారంటే సువార్త అంటే రాలేదు. అయితే ఈ సువార్తమైనటువంటి వీరి హృదయాలు రెండు దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు దొంగలో కూడా పశ్చాత్తాపడి ఆ సువార్త విని వీళ్ళ బాప్తిసం పొందారు. అందులో ఒక అతను సౌదీ అరేబియా వచ్చాడన్నమాట. రహస్యంగా జోర్దాన్ వచ్చి, జోర్దాన్ నుంచి సౌదీ అరేబియా వచ్చాడు. అప్పుడు మాకు పేపర్లు కూడా ఇచ్చాడు ఆయన జోర్డాన్ రావడానికి. కానీ మా కంపెనీ కూడా ఒప్పుకోలేదు వెళ్తాను, ఎందుకంటే వీసా ఉండాలి మళ్ళీ అక్కడి నుంచి జోర్దాన్ వెళ్ళాలంటే. మా 3 వీసాలు పడాలి. ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వీసా వేయించాలి, జోర్దాన్ ఎంబసీకి వెళ్ళి వీసా వేయించాలి, సౌదీ ఎంబసీకి వెళ్ళి వీసా వేయించాలి. పెద్ద పని ప్రాసెస్ కాదు. 3 ఎంబసీల దగ్గరికి వెళ్ళి వీసాలు వేయించాలి. ఇదంతా జరిగే పనే కాదు. మనం ఏమన్నా పోనీ హై లెవెల్ ఉద్యోగం చేస్తే మనకి వేస్తారు. మన ఏది కంపెనీలో లేబర్ పని మనకేమేస్తారు. సరే, ఆయన దేవుని పిల్లలారా గమనించాలి. ఆయన చెప్పినటువంటి ఆయన ఒక క్యాసెట్ రిలీజ్ చేశాడు అన్నమాట. చేస్తే అందులో ఈ కాశీలు ఏం చేస్తున్నారంటే శవాలు తగలబెడతారు కదా. ఈ శవాలు తగలబెడితే సగం సగం కాలిపోయిన శవాలు తోసేస్తున్నారు. ఖాళీదాకా ఆ నదిలోకి తోసేస్తున్నారు. ఆ నది పారటం లేదు, ఆ నది స్పీడ్గా వెళ్ళటం లేదు. శవాలకు నుండి కుడిపోయి కాకులు పీకి తింటూ ఉన్నాయి. అందులోనే స్నానం చేస్తున్నారు. గంగా స్నానం అంటారు కదా, అందులోనే స్నానం వల్ల ఆ నీళ్లే పవిత్ర జలాల కింద తెచ్చుకుంటున్నారు. అవి తాగటం వల్ల అనేక భయంకరమైన జబ్బులు మనుషులకు ప్రారంభమవుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించాలి. అనేకమైన శవాలు, కుడిపోయినటువంటి శవాలు ఆ నదిలో. అయితే వారు దైవికంగా చూస్తున్నారు తప్ప అది దైవికత్వము కాదు అనేటటువంటి ఆలోచన వారికి కలగటం లేదు. మనుషులు మోడ్యులవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించాలి. కనుకనే ఇంతే పరిస్థితి. మొదటి నుంచి కూడా నరాల్లో మన పెద్దలు, మన పితరులు జీర్ణింపజేశారు కనుక అదే మార్గాన్ని మనం అవలంబించవలసి వస్తూ ఉంటుంది. అంతే కదండి. ఇలా చేస్తే పుణ్యం, ఇలా చెయ్యాలి మనం అని చెప్పి మన పెద్దలు పితరులు మనకు నేర్పి వదిలిపెట్టారు కనుక దాన్ని మనం మానలేకపోతూ ఉన్నాం. దేవుని సంగమా గమనించాలి. ఆడపిల్ల పుడితే శివుడు పుట్టించండి అంటారు. ఇంగ్లీషులో మగపిల్లడు కూడా శివుడు పుట్టించుకుంటున్నాడు. ఆడే దుద్దులు పెట్టుకుంటాడు చెప్పండి. అమెరికాలో ఉన్నారు కదా, అమెరికా, జర్మనీ, బ్రిటన్, రష్యా, ఈ దేశం వాళ్ళు వాళ్ళకు కూడా చెవులు కొడతారు పుట్టినప్పుడు. వాళ్ళు కూడా మన పిల్లలు పెట్టుకునేటటువంటి రింగులు కాళ్ళు పెట్టుకుంటారు చెవులకి. మరి ఏంటి తేడా ఏంటి చెప్పండి. దేవుని పిల్లలారా, మనము చేసినటువంటి కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని మరి ప్రభువుకి విరోధమై ఉన్నాయి. వాటిని వెంబడించడం కంటే విడిచిపెట్టుట గొప్ప మేలు అన్నాడు కదా. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడింది. చెబుతూ ఉన్నాడు దేవుడికి ఉత్తమమైనది కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవాను అడుగుతున్నాడు. ఏ విధంగా మనకు మోక్షం దొరుకుతుంది, ఏ విధంగా మనకు ఆశీర్వాదం దొరుకుతుందో దేవుడు చెబుతున్నటువంటి వాటిని మనము పాటించే వారమై ఉండాలంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందామండి.
అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము యెహోవా మార్గము న్యాయం కాదని చెప్తున్నారు. అమ్మ విన్నారు, ఇశ్రాయేలు ఏమన్నారంటే ఆ దేవుని మార్గం కరెక్ట్ కాదయా, దేవుని మార్గం న్యాయం కాదయా, ఎందుకంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా కలగకూడదు, ఇలా కలగకూడదు అని అంతమాట ఆంక్షలు పెడుతూ ఉన్నాడు దేవుడు. చదవండి పిల్లారా. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయం కాదు. విన్నారా, దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులారా నా మార్గం న్యాయమే కానీ మీరు నడిచే మార్గమే ఎంత మాత్రము కూడా న్యాయము కాదు. అన్యాయమైన మార్గంలో వారు నడుస్తూ ఉన్నారంటండి. మరియు అతనికి ఏమి లేదు, నెమ్మది లేదు. కనీసం ఇతని కాలంలో అన్న నెమ్మది కలుగుతుందేమో అని చెప్పి అతనికి నోవాహు అని పేరు పెట్టారు. దేవుని పెట్టారు. గమనించారు. వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, అలాగనే ఏ మార్గంలో నడిస్తే మన జీవితానికి నెమ్మది కలుగుతుందో వారు చెప్తూ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని మనం వెంబడించాలంటే మన జీవితాలకు నెమ్మది కావాలి. ఎందుకంటే ఎవరి జీవితానికి నెమ్మది లేదు. అశాంతితో ఉన్నారు ప్రతి మానవుడు కూడా. అశాంతి, ఎవరికి శాంతి లేదు. హృదయంలో ఎవరు శాంతి కలిగి లేరు. దేవుడు పెట్టారు. గమనించాలి. ఎందుకంటే ప్రభు అంటారు కదా, స్వస్థత కొంచెమైనను లేదు, అరికాలి మొదలు నెడనెత్తి వరకు ప్రతి ఓడు వ్యాధిగ్రస్తుడే, ప్రతి వారికి ఉండే బలహీనమే. ఎన్ని ఫ్లెక్సీలు చూస్తున్నాం చూడండి మనం రోడ్డు మీద. 18, 17, 16, 14 ఈ వయసు 25 లోపున్న యవ్వనస్తులు అమ్మ గుండెపోటుతో చనిపోయారని ఫ్లెక్సీలు పెడుతున్నారు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థ పోతాల గురించి. ఎందుకు అంటే దేవుని పెట్టారు, ప్రతి వారికి ఉండే బలహీనమే. వారి ఆలోచనలను బట్టి, వారి తలంపులను బట్టి, వారి క్రియలను బట్టి, దేవునికి భయపడకపోవడం బట్టి వారి గుండె ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. దేవుని పెట్టారు. ఆ బలహీనమైన గుండె ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి ఒక్క మనిషికి రోగాలేనంటండి. స్వస్థత కొంచెమైనను కనిపించడం లేదు. ఎక్కడ చూసినా పచ్చి పుళ్ళు, అవి పెండ్రలేదు, అవి మెత్తబడలేదు. తైలంతో దేవుని పెట్టారు. గమనించారు. ఇటువంటి పరిస్థితుల్లో మానవులందరూ మనుగడ సాగిస్తూ ఉన్నప్పుడు అమ్మా మనం ఏం చేయాలి అంటే దేవుని పెట్టారు. గమనించాలి. దేవుని మార్గాన్ని మనం పట్టుకుని వారమై ఉండాలి. ఆయన మార్గాన్ని వెతుకు వారమై ఉండాలి. వాక్యం అంటే యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఏ రోజు ప్రార్థన అన్నా సరే దేవుని బిడ్డలు గమనించాలి. మనం వెళ్ళాలంటండి, ఉపవాస ప్రార్థన కానివ్వండి, లేక మరే ప్రార్థన అన్నా కానివ్వండి, అమ్మా మనం వెళుతున్నటువంటి సంఘములో ఎంత ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలో మనము ఏకీభవించాలి. అలాగే ఏకీభవించడం ద్వారా మనకి ఆశీర్వాదము లభిస్తుంది అని ప్రభు గారిని మీకు మనవి చేస్తున్నాను. 18వ అధ్యాయము 15వ వచనం ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. అమ్మా చూడండి, మరలా దేవుడు అంటున్నాడు, అయితే నా ప్రజలు ఏం చేసి ఉన్నారంటే దేవుణ్ణి మరచి ఉన్నారు, మాయకు దూపము వేయుచున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని. విన్నారా, దేనికి వేస్తున్నారంటే దూపం, మాయకు దూపం వేయించి ఉన్నారు. నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవవలెనని, పురాతన మార్గములైన త్రావణలో తమ్ముని తాము తొట్టుల్లో చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు అంత చక్కగా చెబుతున్నారు. మెరక చేయబడినటువంటి మార్గంలో నడవాలని తమను తాము తొట్టుల్లో పెట్టి చేసుకుంటున్నారంటే దైవ ప్రజలారా, దేవుని వాక్యాన్ని విడుతున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు దూపం వేయుచున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవలని, పురాతన మార్గములైన త్రోవలను తమను తాము తొట్టిలో చేసుకుంటున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకునే ఏది పురాతన మార్గమో ఆ మార్గము గుండా మనం నడవాలంటే, ఏది సరైన మార్గము అమ్మ ఆ మార్గము మన ఎదుటికుండా వచ్చినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. 4వదిగా మానవుని మార్గము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. దేవుని బిడ్డ
మార్గము గురించి మనం చెప్పుకుందాం. 4వ మార్గము బుద్ధిహీనుని మార్గము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నామండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము దేవుని బిడ్డలారా 6వ వచనాన్ని మనం అమ్మ జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అమ్మ విన్నారా? వాక్యం ఏమంటే చూడండి, తెలివి కలుగజేసే మార్గంలో నడవాలంటే మనం ఏ మార్గంలో నడవాలమ్మా? తెలివి కలుగజేసేటటువంటి మార్గంలో మనము నడుచువారమై ఉండాలి. బుద్ధి లేని వారమై ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఆలోచన శక్తిని దయచేశాడు, తెలివిని దయచేశాడు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలగించు, నా కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాకారము నా ధనములనాలోము, దైవాకారము నా ధనములనాలోము, నా జీవమంతయు నీతోనే నా సేవి వసించుము, నా జీవమంతయు నీతోనే సేవి వసించుము. దైవాత్మారాము పాపములో మరలా నాని పడకుండగా చేసి, పాపములో మరలా నాని పడకుండగా చేసి, పరిశుద్ధమైన రేఖల నీడలో కాపాడుము దేవా, నీ పరిశుద్ధమైన రేఖల నీడలో కాపాడుము దేవా. దైవాత్మారాము నా ధనము నవ్రాలోము, దైవాత్మారాము. దేవునికి స్తోత్రం. 4వదిగా ఏ మార్గం గురించి చెప్పుకున్నామో? మానవుని యొక్క మార్గము. ఈ మానవుని యొక్క మార్గం ఎటువంటిదంటే ఇది బుద్ధిహీనుని యొక్క మార్గం అంటండి. అన్ని తెలిసి కూడా మనము బుద్ధిహీనముగా మాట్లాడుతూ ఉంటాం, అన్ని తెలిసి కూడా మనం బుద్ధిహీనముగా నడుస్తూ ఉంటాం, అన్ని తెలిసి కూడా మనం అయోమయముగా అందులో పడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించాలి. తెలియక కాదు, తెలిసే. తెలియక పడిపోయేది వేరు, తెలిసిండి పడిపోతున్నాం మనం. చిన్న పిల్లలకైతే వారికి తెలియదు, మనకు తెలుసు, అనుభవం ఉంది, వయసు ఉంది, తెలుసు. అయినా సరే మనం మార్గము తప్పిపోతూ ఉన్నాం దేవుని బిడ్డలారా. 5వదిగా వంకర మార్గం అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం. శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. అమ్మా విన్నారా? వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నందడు. విన్నారా దేవుని బిడ్డలారా? శాంతి వర్తనులు వారు ఎరుగరు. వారి కొరకు ఏం కల్పించుకున్నారంటే వంకర మార్గాన్ని కల్పించుకున్నారు, వంకర త్రోవలను కల్పించుకున్నారు. వాటిలో నడుచువాడెవడు శాంతి నొందడు. విన్నారమ్మా? ఈ దేవుని యొక్క వాక్యం ఎంత మనల్ని దేవుని బిడ్డలారా గమనించాలి, హెచ్చరిస్తూ ఉన్నది. మనం కల్పించుకున్నటువంటి త్రోవ అది వంకర త్రోవ అయినప్పుడు దాంట్లో మనం నడిచామంటే మనకు శాంతి కలగదు. వినుచున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే ఇక్కడ వారి కొరకు వంకర త్రోవలను కల్పించుకున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కల్పించుకున్న త్రోవ ఏమైపోతుందంటే మనకి వంకర త్రోవగా మారిపోతూ ఉంది. అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని నడిపిస్తుంది.
అనేకులు ఈ లోకములో తమ కొరకు మార్గాలను ఏర్పరచుకున్నారు. అనేకులు తమ కొరకు దేవుని బిడ్డలు గమనించారు. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, అయితే మనము ఏ పని చేస్తున్నా సరే చాలా జాగ్రత్త కలిగి ఉండాలంటండి. ఇప్పుడు అనుకుందాం, దేవుడు ఇక్కడ మనల్ని ఉంచాడు, మనం ఆశీర్వదించబడిన తర్వాత మనం ఏమనుకుంటున్నామంటే ఈ పల్లెటూరులో మనమేం గడపలే, అనవసరంగా పట్టణాలకు పోతే ఏదో ఒక వ్యాపారం చేసి ఎంతో కొంత సంపాదించవచ్చు, ఇక్కడే కూర్చుని తినటం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు చూడండి, మన స్వామరాజు గారు ఎక్కడో దూరం నుంచి వస్తున్నాడు తలకి, ఇక్కడికి వచ్చే కంటే అక్కడే మనం దగ్గరలో కాపురం ఉంటే వదిలిపోద్ది కదా అనేటువంటి ఆలోచన వారికి పుట్టిందనుకోండి. ఆ ఆలోచనది దేవునిదేనా లేకపోతే సొంతంగా కల్పించుకున్నారు? ఇప్పుడు వీరు కలిగింది ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఒకవేళ అది దేవుని చిత్తము కాని పక్షంలో అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి అంటే అలాగా మూలాల్ని నాశనం చేసిన వారు చాలా మంది ఉన్నారండి. ఇక్కడేముంది, అక్కడికి పోయి వ్యాపారం చేద్దామని చెప్పి అనుకున్న వారు ఇక్కడ ఉన్నదాన్ని నమ్ముకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బోర్ల పడి తిరిగి మరల ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక అందుకుని దేవుడు నీకు ఇచ్చిన మూలాన్ని పాడు చేయకు, దేవుడు నీకు ఇచ్చినటువంటి విధానాన్ని పాడు చేయకు. జాగ్రత్త, ఆలోచించు. దేవుడు ఒక స్థలంలో నేను పెట్టాడు అంటే తప్పనిసరిగా అభివృద్ధి చెందడానికి లేనప్పుడు ఆయనే చెప్తాడు. ఇస్సాకుతో అన్నాడు, నీ తండ్రితో చెప్పాను దేశంలో ఉండమని చెప్పి, నేను చెప్పిన దేశంలో నీ తండ్రి ఉన్నాడు, అతన్ని ఆశీర్వదించేందుకు నీవు కూడా ఈ దేశంలో ఉన్నట్లయితే నిన్ను అభివృద్ధి చేస్తాను అన్నాడు. దక్షిణ ఫలస్తీనా దేశంలో ఉన్నాడు అబే ఈ యొక్క ఇస్సాకు. దక్షిణ ఫలస్తీనా దేశం అంతా కూడా అబీమెలెకు యొక్క ఆధీనంలో ఉంది. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే రాజైన అబీమెలెకు అతని సేనాధైన పీకోలు ఇద్దరు వచ్చి ఇతని అభివృద్ధి చూసి ఇతనితో ఏం చేస్తారంటండి, ఇతనితో సంధి చేస్తారు. ఇదిగో నీ యొక్క అభివృద్ధిని చూసావు, నీ విధానాన్ని చూసావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని నిశ్చయముగా మాకు తెలుస్తూ ఉన్నది. దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు కనుకనే